అనిపిస్తుంటుంది. కానీ ఈసారి దేశం మొత్తం మీద ఉన్న నిర్ణయం ఏంటంటే సంఘ మండల కేంద్రంగా జరగాలి. మన యొక్క అవనిగడ్డ ఖండ, నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు మండలాలు కలిపి సుమారు 5 చోట్ల జరుగుతుంది. మన కృష్ణా జిల్లాలో సుమారుగా 50-55 చోట్ల జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్సవాల్ని ఈ స్థాయిలోనే జరుపుకుంటూ తర్వాత మన యొక్క అవకాశాన్ని బట్టి యోజన చేసుకొని ఖండది మన పథ సంచలనాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకొని తప్పకుండా జరుపుకోవచ్చు. విజయదశమి జరుపుకోవడం అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుండే ఒక 3-4 విషయాలు. ఇతర మతాల్లో దేవుడు ఉన్నాడు, హీ గాడ్ అని చెప్పేసి అన్నారు. కానీ హిందూ ధర్మంలో, హిందూ సంస్కృతిలో, మన హిందూ మతంలో దేవుడు దేవత. ఒకటి అమ్మవారిని 10 రోజుల పాటు పూజిస్తున్నాం మనం ఇవాళ. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకరణ. ఒకటి ప్రపంచంలో ఇంకెక్కడ దేవత రూపంలో కొలిచేటువంటి అలవాటు లేదు. ఆకలి వేస్తుంది, అన్నపూర్ణాదేవి అన్నాము. శక్తి కావాలి, దుర్గమ్మ అన్నాము. ధనము కావాలి, లక్ష్మి అన్నాము. జ్ఞానము కావాలి, సరస్వతీదేవి అని చెప్పేసి పిలిచాము మనం. ఒకటి ఈ రోజున మనకు విజయదశమి జరుపుకునేటప్పుడు మనకు అర్థం కావాలి, ఇంత శ్రేష్టమైనటువంటి స్త్రీని దేవతగా కొలిచేటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో హిందూ ధర్మము. అందులో నేను హిందూగా పుట్టాను. రెండవది, మన యొక్క దేవీ దేవతలందరికీ కూడా ఆయుధాలు ఉన్నాయి. ఆయుధము తన యొక్క బల ప్రదర్శన కోసం కాదు, దుష్టుల యొక్క శిక్షణ కోసము, ధర్మాన్ని రక్షించడం కోసం. ఇక్కడ విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ చేసాం మనం. ఇక్కడ ఈ విజయదశమి రోజునే శమీ చెట్టు పైన ఉండేటువంటి ఆయుధాల్ని తీశారన్నారు. శ్రీరామచంద్రుడు రావణాసుడి యొక్క సంహారం చేశాడు. ఉత్తర భారతదేశం మొత్తం కూడా రామలీల జరుగుతుంటుంది ఈ రోజున. రావణాసుడి యొక్క పెద్ద పెద్ద బొమ్మల్ని దహన సంస్కారాలు చేస్తారు. కాబట్టి మనని మనం కాపాడుకోవడానికి మన ఇంట్లో ఏం ఆయుధం ఉంది? కానీ దేవుణ్ణి దేవతల్ని మనం పూజిస్తున్నాము అంటే నన్ను నేను కాపాడుకోవడానికి కావలసినటువంటి ఎవరి మీద దాడి చేయడానికి కాదు. కానీ ఎవరైనా దాడి చేస్తే మనని మనం కాపాడుకోవాలి. మూడవది అర్థమవుతుంది, అమ్మవారు దశ ప్రహరణ దారిని 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలు ఉన్నాయి. దేవతలందరూ కూడా కలిసి చెప్పారు అమ్మవారికి, అమ్మా ఈ ఆయుధాలు నీ దగ్గర ఉంచు అంటే అందరం కలిసి నీ యొక్క నేతృత్వంలో యుద్ధం చేద్దాం. ధర్మ స్థాపన జరగాలంటే, రాక్షసుల యొక్క సంహారం జరగాలంటే దేవతలు కూడా సంఘటితంగా ప్రయత్నం చేసి విజయాన్ని పొందారు. ఇక్కడ ఏ పని చేయాలన్నప్పటికీ కలిసి చేసినప్పుడు దాని యొక్క ప్రభావం ఉంటుంది, దాని యొక్క ఫలితం లభిస్తుంటుంది. డాక్టర్ జీ సంఘాన్ని ప్రారంభించేందుకు దానికోసమే. సంఘటన, హిందూ సంఘటన. నాలుగవది, అనేక అవతారాలు. ఈ 10 రోజుల పాటు అనేక అలంకరణలు. అనేక మంది రాక్షసులు ఉన్నారు, రాక్షసుల యొక్క సంహారం జరగాలి. రాక్షసుడు అంటే సాధారణటువంటి వ్యక్తి కాదు, ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేసి భగవంతుని మెప్పించి వరాలు పొందినటువంటి వాళ్ళు. రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. అతనికి వరం ఏంటంటే, తన శరీరానికి గాయమై ఒక రక్తపు బొట్టు నేల మీద పడితే అందులో నుంచి మరొక రక్తబీజుడు వస్తాడు. కానీ అనేక రక్త బొట్లు పడితే అనేక మంది రక్తబీజులు వస్తారు.
దేవతలకు అర్థం కాలేదు ఎలా ఈయన సంహరించాలని చెప్పేసి. అప్పుడు అమ్మవారు కాళికామాత యొక్క వేషంలో యుద్ధము చేస్తూ రక్తబీజుడి యొక్క శరీరంలో నుంచి పడుతున్నటువంటి ప్రతి ఒక్క రక్తపు బొట్టుని తన యొక్క నాలికని చాచి రక్తాన్ని తాగేసి సంహరించింది. కానీ రాక్షసుడి యొక్క రూపము, స్వభావము, అతని యొక్క వరము ఇవి వేరే వేరేగా ఉన్నప్పుడు ఒకే రకమైనటువంటిది కాదు. ఆ రాక్షసుని సంహరించడానికి కావలసినటువంటి వ్యూహాన్ని, అవతారాన్ని ఎత్తి సంహరించాలి. స్ట్రాటజీ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఈ రోజున మన దేశం ముందు, మన ధర్మం ముందు అనేక రకాల రాక్షసులు కనబడుతుంటారు. మత మార్పిడి అనేటువంటి ఒక రాక్షసుడు కనబడతారు, లవ్ జిహాద్ అనేటువంటి రాక్షసుడు కనబడతాడు, తీవ్రవాదం అనేటువంటి రాక్షసుడు కనబడతాడు, అవినీతి అనేటువంటి రాక్షసుడు కనబడతాడు, పాశ్చాత్య సంస్కృతి అనేటువంటి రాక్షసుడు కనబడతాడు. అనేక రసాయన ఎరువులతోని ఈ భూమిని నాశనం చేసేటువంటి రాక్షసుడు కనబడతాడు. కాబట్టి ఈరోజు ఉండేటువంటి సమాజం ముందు, దేశం ముందు ఉండేటువంటి రాక్షసుల యొక్క రూపం మారింది, స్వభావం మారింది. దీనికి తగ్గట్టుగా హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తి దానికి కావలసినటువంటి వ్యూహాన్ని రచించి ఆ రాక్షసు యొక్క సంహారం చేయాలి. ఇప్పుడు దసరా సందర్భంగా ఆ తల్లి మనకు చెబుతున్నటువంటిది ఇది. ఇప్పుడు దసరా అంటే మనలో ఉండేటువంటి దుర్గుణాలు ఏవైతున్నాయో దీన్ని దూరం చేసుకోవడము, సమాజం ముందు ఉండేటువంటి అనేక రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాటిని అంతమొందించడం. హిందూ సమాజంలో ఉండేటువంటి నేను హిందువుని అనేటువంటి భావాన్ని మర్చిపోయాడు. నేను నా కుటుంబం అంటే సరిపోతుంది అనుకున్నాడు. ధర్మాన్ని ప్రచారం చేయాలి, ధర్మాన్ని ఆచరించేటువంటి అలవాటు తగ్గిపోయినటువంటి వాడు, సంఘటితంగా లేనటువంటి వాడు, ఇలాంటి హిందూ సమాజాన్ని సంఘటితపరిచి తన ముందుండేటువంటి సమస్యను దూరం చేయడం కోసం అని చెప్పేసి డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించారు సరిగ్గా 100 సంవత్సరాల క్రితం. ఇది డాక్టర్ యొక్క గొప్పతనం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 6 అడుగులు ఉన్నాను, 100 కేజీలు ఉన్నాను, జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే 1/2 కేజీ క్రోసిన్ వేసుకో అని చెప్పేసి అంటాడండి. 1 కేజీ పారాసెటమాల్ వేసుకోమంటాడా? నేను ఇంత ఉన్నప్పటికీ నాకు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్ ఇంతే. ఆ సరి అయినటువంటి ట్యాబ్లెట్ ఇంత నా లోపలికి వెళ్తే నా శరీరానికి పట్టినటువంటి రోగం ఏ విధంగా నయమవుతుందో డాక్టర్ చదివారు, కానీ కేవలము వ్యక్తి యొక్క వైద్యం మాత్రమే కాదు, సమాజానికి సంబంధించినటువంటి వైద్యం చేశారు. ఈ సమాజాన్ని పట్టి పీడిస్తుండేటువంటి రోగానికి కావలసినటువంటి వైద్యం ఏంటంటే గంటసేపు శాఖ. ఆ చిన్న మాత్ర ఏంటంటే గంటసేపు శాఖ. ఈ శాఖని సరి అయినటువంటి పద్ధతిలో మనం వేసుకున్నప్పుడు, ఉపయోగించినప్పుడు, పాల్గొన్నప్పుడు ఈ దేశానికి, సమాజానికి పట్టినటువంటి రోగం నయమవుతుంటుంది. ఇది డాక్టర్ యొక్క గొప్పతనం. చూడడానికి శాఖలో ఉండేటువంటి కార్యక్రమాలు చాలా సాధారణంగా కనబడుతుంటాయండి. ఏం చేశారు? ఇప్పుడు 2 వ్యాయామ యోగ చేశారు. కలిసి ఆటలాడుకుంటాము, కలిసి నడుస్తాము. యువకులైతే కరసాము చేస్తారు, నియుద్ధ చేస్తారు, కరాటే చేస్తారు. పెద్దవాళ్ళైతే యోగాసనాలు, ఆసనాలు వేస్తారు, ప్రాణాయామం చేస్తారు. చివరిలో ఇప్పుడు పాడుకున్నట్టుగా ఒక దేశభక్తి పాడుకుంటాము. చివరిలో నమస్తే సదావత్సలే మాతృభూమి అంటూ భారతమాతకు జయగానం చేస్తూ ప్రార్థన చేస్తాం. ఈ రోజున దేశం మొత్తంలో సుమారుగా 1,00,000 స్థలాల్లో రోజు శాఖ జరుగుతుంది. ప్రతి శాఖలో 20 నుంచి 25 మంది సరాసరిగా పాల్గొన్నట్టయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిరోజు భగవద్ధ్వజం ముందు నిలబడి 25 లక్షల మంది నమస్తే సదావత్సలే మాతృభూమి అంటూ భారత మాతకు జయగానం చేసేటువంటి ఏకైక వ్యవస్థ దేశంలో ఏది అంటే ఆర్ఎస్ఎస్ యొక్క దైనందిన శాఖ మాత్రమే. మన అదృష్టము ఇదన్నా ఉంది, దురదృష్టము ఇంకో చోట లేకపోవడం. ఈ శాఖ
కార్యక్రమం చాలా సింపుల్గా కనబడుతుంటుందండి. చీకటి పడుతుంటే ఒకరింటికి వెళ్ళాను, కరెంటు లేదు, కొవ్వొత్తి పెట్టేసి ఏదో వెతుకుతున్నారు. ఏమండి ఇవేం వెతుకుతున్నారని చెప్పేసి అడిగా. మా అమ్మాయిది బంగారు రింగు పడిపోయిందండి, చాలా విలువైంది, 10,000 రూపాయలు విలువైంది, అందుకోసం వెతుకుతున్నాం అన్నారు. ఎప్పుడైనా మనకు సందేహం వస్తుందండి, 5 రూపాయల కొవ్వొత్తితోని 10,000 విలువైనటువంటి బంగారు ఆభరణం ఎట్లా వెతుకుతారు? అర్థం ఉందా ఇందులో అనిపిస్తుందా? వెతుకొచ్చా లేదా? వెతుకొచ్చు. కొవ్వొత్తి యొక్క వెల 5 రూపాయలు కావచ్చు, దాని కాంతి 1,00,000 రూపాయల వజ్రాన్ని కూడా వెతికి పెడుతుంది. అదేవిధంగా శాఖలో ఉండేటువంటి కార్యక్రమాలు చూసినట్లయితే చాలా సాధారణంగా 5 రూపాయల కొవ్వొత్తిలాగా కనబడుతుంది కొత్తవాడికి. కానీ ఒక్కసారి కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా వచ్చేటువంటి వ్యక్తిలో వచ్చేటువంటి మార్పు ఏదైతుందో ఇది అద్భుతాన్ని సృష్టిస్తుంటుందండి. సంఘటన యొక్క గొప్పతనం ఇదండి. సాధారణమైనటువంటి వ్యక్తులు సంఘటితంగా పనిచేసినప్పుడు అసాధారణమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అసాధారణమైనటువంటి వ్యక్తులు కలిసి పనిచేయలేదనుకోండి, చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ కలిసి పనిచేసే అలవాటు లేదు, ఫలితాన్ని పొందలేరు. కానీ డాక్టర్జీ యొక్క గొప్పతనం ఏంటంటే సాధారణమైనటువంటి వ్యక్తుల్ని కలిపారు, మనందరూ కూడా కలిసి మన యొక్క హృదయాల్ని కలుపుకుంటూ ఒకటిగా పనిచేయాలి. 100 సంవత్సరాల్లో సంఘ యొక్క విజయ రహస్యం ఏంటంటే అందరం కలిసి ఒకటిగా పనిచేస్తుంటాం మనం. ఇది సంఘ యొక్క విజయ రహస్యం అంటే. రెండో విజయం ఏంటంటే, గొప్పతనం ఏంటంటే సంఘంది, ఏ వ్యక్తికి ఈయన ఉంటే పని జరుగుతుంది, ఈయన లేకపోతే పని జరగదు లేదండి. సంఘ పని వ్యక్తి ఆధారము కానీ వ్యక్తి కేంద్రము కాదట. ఎవరన్నా అడిగామనుకోండి బయట, నేతాజీ పేరు తెలుసా? తెలుసు అంటాడండి. కానీ ఆయన స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ పేరు తక్కువ తెలుసు, నేతాజీ పేరు బాగా తెలుసు. వివేకానందుని పేరు బాగా తెలుసు, కానీ ఆయన స్థాపించినటువంటి రామకృష్ణ మిషన్ పేరు తక్కువ తెలుసు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పేరు తెలుసు, కానీ దాన్ని స్థాపించినటువంటి డాక్టర్జీ పేరు తక్కువ తెలుసు. అక్కడ వ్యక్తి పేరు తెలుసు, సంస్థ పేరు తెలియదు. ఇక్కడ సంస్థ పేరు తెలుసు, వ్యక్తి పేరు తక్కువ తెలుసు. డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించడంలోనే ఆ విధంగా ప్రారంభించారండి. డాక్టర్జీ స్వర్గస్థులైనప్పుడు బయట వాళ్ళు అనుకున్నారట, ఆర్ఎస్ఎస్ అంటే డాక్టర్జీ యొక్క నీడ లాంటిది, డాక్టర్జీ పోయారు, ఈ నీడ కూడా పోతుంది అనుకున్నారు. కానీ డాక్టర్జీ యొక్క చేతుల్లో పెరిగినటువంటి సంఘ స్వయం సేవకులు నీడలాగా పెరగలేదు. డాక్టర్జీ యొక్క ప్రేరణతోని డాక్టర్జీ కోసం పనిచేయలేదు, డాక్టర్జీ చూపించినటువంటి మార్గంలో పనిచేయడం నేర్చుకున్నారు. కానీ డాక్టర్జీ స్వర్గస్థులు అయిన తర్వాత కూడా సంఘ కార్యము అదే విధంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నది. 100 సంవత్సరాల్లో 6 సరసంఘ చాలకులు మారారు, 3 సార్లు నిషేధం పెట్టి ఎత్తివేశారు, కానీ సంఘం ఒకటిగానే ఉంది, ఎదుగుతూనే ఉంది. ఇది సంఘం యొక్క గొప్పతనం. ఇది ఈ శాఖలో తయారయ్యేటువంటి వ్యక్తులు నేను అనేటువంటి భావాన్ని మర్చిపోయి మనము అనేటువంటి ఆలోచన మన మనసులో నింపుకుంటామండి. శాఖ వచ్చే ముందు నేను, నాది, నా ఇల్లు అన్నది ఈనాటి అలవాటు. కానీ శాఖ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఏమవుతుంది, మనము, మనది, మన దేశం అని కావాలి అలవాటు. మెల్లిగా మన యొక్క ఆలోచన మారిపోతుంటది. వసుదైవ కుటుంబకం అంటారు. ప్రపంచం మొత్తం మనదే, ఒక కుటుంబం అదే. కాబట్టి నేను మా ఇంట్లో ఉండేటువంటి 4 మాత్రమే కాదు, ప్రపంచం యొక్క కళ్యాణం కోసం పనిచేయాలి. ఈ దేశం గొప్ప దేశం ఎందుకు కావాలి? ప్రపంచం యొక్క కళ్యాణం కోసం కావాలి, విశ్వ కళ్యాణం కోసం జరగాలి. ఇది మనందరి యొక్క ఉద్దేశం. ఒకటి సంఘ శాఖలో జరిగేటువంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా అలాంటి వ్యక్తులు తయారవుతారు.
నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా, పేరు ప్రతిష్టలు ఆశించకుండా, ప్రచారం ఆశించకుండా, పదవి అనేటువంటిది ఆశించకుండా, నా యొక్క బాధ్యతగా భావించి సమాజం కోసం సమయాన్నిచ్చి పని చేయాలి అనే ఆలోచనతో తను మన ధనపూర్వకంగా పనిచేసేటువంటి వ్యక్తుల్ని తయారు చేసేటువంటి కేంద్రమే ఆర్ఎస్ఎస్ శాఖ. ఈ శాఖ ప్రతి ఒక్క మండలంలో ఉండాలి. ఈ శాఖలో తయారైనటువంటి వ్యక్తులు ఈ దేశము, ధర్మము, సమాజం నాది అని చెప్పేసి భావిస్తారు. స్వతంత్రం రాకముందు ఇప్పుడు ఉండేటువంటి పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో కూడా శాఖలు ఉన్నవండి. 47 స్వాతంత్రం వచ్చే సమయంలో ఈ దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ నుంచి హిందువులు తరిమివేయబడుతుంటే, అక్కడ 2వ ఫోటోలు ఉన్నారు గురూజీ, అక్కడ ఉండేటువంటి స్వయం సేవకులకు చెప్పారు, మీ గ్రామాల్లో, నగరాల్లో చిట్ట చివరి హిందువు భారతదేశానికి వచ్చే వరకు మీరెవరు వదిలి రాకూడదు, అక్కడే ఉండాలి, హిందూ సమాజాన్ని కాపాడాలి. ప్రతి ఒక్క స్వయం సేవకు తను ఉండేటువంటి గ్రామంలో, తను ఉండేటువంటి మండలంలో చిట్ట చివరి హిందువుని రక్షించిన తర్వాతనే తను వచ్చాడు. కొంతమంది ప్రాణాలు అర్పించారండి. ఇటువైపు లక్షల మంది పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ ఇటువైపు వస్తుంటే, ఇక్కడ ఉండేటువంటి సంఘ స్వయం సేవకులు అనేక రకాల శరణార్థి శిబిరాల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినటువంటి వసతుల్ని, సౌకర్యాలని కల్పించారు. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. అక్టోబర్ చివరిలో పాకిస్తాన్ మన దేశం మీద దండయాత్ర చేసింది, కాశ్మీర్ని తీసేసుకోవాలి. కానీ కాశ్మీర్ని కలిపేటువంటి సమయంలో కూడా అక్కడ ఉండేటువంటి రాజు హరిసింగ్, గురూజీ వెళ్ళి హరిసింగ్తో మాట్లాడి భారతదేశంలో కలపమని అడిగిన తర్వాత హరిసింగ్ కాశ్మీర్ని భారతదేశంలో కలిపారండి. ఇది మన యొక్క గురూజీ యొక్క గొప్పతనం. చూడండి, ఈ దేశాన్ని అఖండంగా ఉంచుకోవాలి, కలుపుకున్నాం. యుద్ధం వచ్చినటువంటి సమయంలో అనేక మంది స్వయం సేవకులు వెళ్ళి యుద్ధ భూమిలో ఉండేటువంటి సైనికులకు సహకరించారు. 65లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉండి ప్రత్యేక విమానాన్ని పంపించి మహారాష్ట్రలో పర్యటనలో ఉంటే గురూజీని పిలిపించి ఢిల్లీకి ఆల్ పార్టీ మీటింగ్లో కూర్చోబెట్టేసి ఏం చేద్దాం ఈ యుద్ధ సమయంలో గురూజీ యొక్క సూచనలు, సలహాలు తీసుకున్నారు. అనేక వేలాది మంది స్వయం సేవకులు యుద్ధ సమయంలో సైనికులకు కావాల్సిన సహకారాన్ని అందించారు. మన దివిసీమ 77 నవంబర్ 19న వచ్చినటువంటి ఉప్పెన మనందరికీ తెలిసిందే. సంఘ స్వయం సేవకులు దేశం మొత్తం నుంచి వచ్చి పనిచేసిన కారణంగా బయట నుంచి చూస్తున్నటువంటి వ్యక్తులు సంఘ స్వయం సేవకుల్ని శవసేన, వేలాది శవాల్ని దహనం చేసినటువంటి స్వయం సేవకులు. ఎటువంటి భయంకరమైనటువంటి శవాలు ఉన్నాయి మనందరికి కూడా తెలుసు, చాలా మందికి ఇక్కడ ఉండేటువంటి పెద్దలకి. 3, 4, 5 రోజుల పాటు ఆ నీళ్లలో మునిగిపోయి కుళ్ళిపోయినటువంటివి, ఉబ్బిపోయినటువంటివి, పట్టుకుంటే చెయ్యి వస్తుంది, కాలు వస్తుంది, వాసన వస్తున్నది. అటువంటి సమయంలో పనిచేసినటువంటి వాళ్ళు బయటి వాళ్ళు చూసి ప్రపంచానికి ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే కాదు, రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అనేటువంటి పేరుని ఇక్కడ చూసినటువంటి సేవా కార్యక్రమాలు చూసి అందించారు. అంతేకాదండి, తిరుపతి 7 కొండల్ని 2 కొండలు చేసినప్పుడు, 2 కొండలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు సమాజం మొత్తాన్ని కూడా కలుపుకుంటూ తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అనేటువంటి పేరుతో మన వాళ్ళు ఉద్యమం చేసి 7 కొండల్ని కాపాడుకున్నాం మనం. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు సంఘం అంటే గిట్టనటువంటి, ద్వేషించేటువంటి, సంఘాన్ని అనగదొక్కాలని చెప్పేసి అనుకునేటువంటి, భగవద్ధ్వజము ఎగరడానికి ఈ భూమి మీద ఒక అంగుళం కూడా ఇవ్వనన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేటువంటి సమయంలోనే చైనాతో యుద్ధం వస్తే సంఘ స్వయం సేవకులు వెళ్ళి చేసినటువంటి సేవా కార్యక్రమాలను చూసి 1963
జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగినటువంటి రిపబ్లిక్ డే పెరేడ్లో 3,000 మంది స్వయం సేవకులు గణవేష్లో మార్చిలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఆహ్వానించింది. నిన్న మనం చూసాం. మనము 75 సంవత్సరాల స్వాతంత్ర సందర్భంగా, సంఘ యొక్క 100 సంవత్సరాల సందర్భంగా 75 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి మొట్టమొదటిసారి 100 రూపాయల నాణ్యము భారతమాత యొక్క చిత్రపటంతో వచ్చింది. నిన్న ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారు. అందులో ఆ భారతమాత ముందు స్వయం సేవకులు ఉండేటువంటి బొమ్మదే. నిన్న స్టాంప్ రిలీజ్ చేశారు. ఆ మార్చింగ్, ఢిల్లీలో జరిగిన మార్చింగ్తో పాటుగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి స్వయం సేవకుల యొక్క ఫోటో ఉండేటువంటి స్టాంప్ వచ్చింది. ఒకటి శాఖలో తయారయ్యేటువంటి వ్యక్తులు సమాజం నాది, దానికోసం నేను పనిచేయాలి, పనిచేయడం ఇది నా యొక్క బాధ్యత, నేను సేవ చేస్తున్నటువంటి అహంకారం లేదు, ఇది నా యొక్క బాధ్యత, ఈ భావనతో పనిచేసేటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి కేంద్రము సంఘ శాఖ. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన గ్రామంలో సంఘ శాఖ ఉందా లేదా? సుమారుగా 24-25 సంవత్సరాల క్రితము ఇక్కడే మనమందరం కూడా కలిసేసి మన యొక్క క్షేత్ర ప్రచారంగా ఉన్నారు అప్పుడు హల్దేకర్జీ వారి యొక్క సమక్షంలో పథ్ సంచలనం చేశాము. చాలా సంవత్సరాల తర్వాత అవనిగట్లో పథ్ సంచలనం చేసుకున్నాము. సుమారుగా 200-250 మంది గణవేష్లో పాల్గొన్నారు. ఆ రోజున శత జయంతి సందర్భంగా ప్రతి ఒక్క గ్రామము నుంచి కదిలొచ్చేటట్టుగా మనం పథ్ సంచలనం నిర్వహించడం మాత్రమే కాకుండా ఈ శాఖా కార్యక్రమాన్ని మన అనేక గ్రామాల్లో జరిగేటట్టుగా మనందరూ కూడా ప్రయత్నం చేయాలి. నేనుండేటువంటి గ్రామంలో సంఘ శాఖ జరుగుతుందా లేదా, జరుగుతున్నటువంటి సంఘ శాఖకు నేను వెళ్తున్నానా లేదా? ఇప్పుడు వరకు నన్ను పిలుస్తే నేను వచ్చాను, కానీ ఇప్పుడు నేను ఒక అడుగు ముందుకు వేసి నేను తెలుసుకొని నేను పాల్గొనాలి. దాని తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి నేను ఎక్కడి వెళ్ళడం కాదు, నాతో పాటు నలుగురిని తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్క స్వయం సేవకు ఆ విధంగా మనస్సులో సంకల్పం చేసుకుని మన యొక్క శాఖను శక్తివంతం చేయడం కోసం, పటిష్టం చేయడం కోసం, నిత్యం జరగడం కోసం మనం ప్రయత్నం చేస్తామో, ఈ మన యొక్క ఖండ ఈ 3 మండలాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కూడా హిందూ సమాజం చైతన్యపరచగలము, సంఘటితపరచగలము, చక్కటి మార్పు తీసుకురాగలము. శతాబ్ది సందర్భంగా మన యొక్క కార్యాన్ని విస్తరించడం కోసం మనం ఆలోచిద్దాం. దీని తర్వాత ఈ సంవత్సరంలో ఇంకొక 6 రకాల కార్యక్రమాలు వస్తాయి. 6 రకాల కార్యక్రమాలు మనకు తర్వాత తెలియజేస్తారు. కానీ 2 కార్యక్రమాలు చెప్తాను నేను. ఒకటి, ఈ విజయదశమి ఉత్సవం పూర్తయింది. నవంబర్ డిసెంబర్లో ఒక 15 రోజుల పాటు మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క హిందువుకి సంఘం గురించి తెలియజేయాలి. ఇంటింటికి వెళ్ళి గృహ సంపర్కం చేయాలి. ఇక్కడ ఉండే మనందరము కూడా కలిసి జట్లుగా ఏర్పడేసి 100 నుంచి 200 ఇళ్ళు నేను వెళ్ళాలి, కలవాలి. ఇలా మనం మనసులో సంకల్పం చేసుకోవాలి. అదేవిధంగా డిసెంబర్లో సంక్రాంతి లోపు మన ఖండలో కూడా ఈ 3 మండలాల్లో ఈ 5 చోట్ల మనం హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ హిందూ సమ్మేళనానికి సాధారణమైనటువంటి హిందువు వచ్చి పాల్గొనేటట్టుగా, హిందూకి భక్తి ఉందండి, ఆ భక్తి శక్తిగా మారాలి. ఎప్పుడైతే భక్తి శక్తిగా మారుతుందో తన ముందుండేటువంటి సమస్యకు కావాల్సిన పరిష్కారాన్ని వెతుక్కుంటుంది. కేవలం భక్తి సరిపోదు, ఆ భక్తి శక్తిగా మారాలి. కాబట్టి హిందూ సమ్మేళనాల్ని నిర్వహించాలి. మనందరం కూడా కలిసి గ్రామంలో ఉండేటువంటి హిందువుల్ని తరలించేసి 2000, 3000, 4000 మందితోనే హిందూ సమ్మేళనాలు నిర్వహించాలి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం లోపల నేను హిందువుని అనేటువంటి భావాన్ని గట్టిగా నింపాలి. ఎప్పుడైతే నేను హిందువుని అని చెప్పేసి గట్టిగా అనుకుంటామో ప్రతి ఒక్క హిందువు నాకు బంధువు అవుతాడు. వివేకానందుడు చెప్తాడు, హిందూ అయినటువంటి వాడికి ప్రతి ఒక్కరు బంధువుగా కనబడుతుంటాడు. Then and then alone you are a Hindu when the very word sends through a galvanic shock of strength అంటాడు.
హిందూ అనేటువంటి పదము విన్న వెంటనే నీ శరీరంలో ఒక విద్యుత్ తరంగం ప్రవహించినట్టుగా అనిపించాలి, అప్పుడే నువ్వు నిజమైనటువంటి హిందూ అన్నాడు. గర్వంగా అనిపించాలా? అటువంటి హిందువు మనందరి యొక్క కోరిక ఏంటంటే అటువంటి హిందువు సమాజంలో పరివర్తన కోసం పనిచేయాలి. సంఘటన కేవలం సంఘటన కోసం కాదు, సంఘటన సమాజంలో పరివర్తన కోసం, మార్పు కోసం మనం చేస్తాం. అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ఠ జరిగింది. రాముడి యొక్క వనవాసం అయిపోయిన తర్వాత, రాముడి పట్టాభిషేకం తర్వాత రామరాజ్యం ప్రారంభమైంది. 500 సంవత్సరాల తర్వాత మనందరి యొక్క అదృష్టం, మన కళ్ళతోని అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణము చేసుకొని రాముడి యొక్క ప్రతిష్టను మన కళ్ళతోని మనం చూసుకున్నాం. మనం దానికి నిధిని ఇచ్చాము, ఆ అక్షంతల్ని ప్రతి హిందూకి అందించాము. మనందరి యొక్క అదృష్టం. కానీ అది సరిపోదు. మన సర్సంగ చాలక్ మోహన్ జీ చెప్పారు, అయోధ్య మందిర నిర్మాణంతో పాటుగా మనందరం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరి యొక్క హృదయాలలో రాముడికి గుడి కట్టుకోవాలి. ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు, కేవలం 52 అంగుళాల ఎత్తుండేటువంటి బాలరాముడి యొక్క విగ్రహం యొక్క ప్రతిష్ట కాదిది. ఏ విలువల కోసం, ఏ ఆదర్శాల కోసం రాముడు జీవించాడో ఆ ఆదర్శాల యొక్క విలువల యొక్క ప్రతిష్ట ఇది. మరి అయోధ్యలో భవ్యమైనటువంటి మందిరం మాత్రమే సరిపోదు. రాముడు ఎలా అయితే కోరుకున్నాడో, ఎలా జీవించాడో అలా జీవించేటువంటి సమాజాన్ని తయారు చేయడమే రామరాజ్యం అంటే. మరి సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా ఒక 5 విషయాల్లో మనం మార్పు రావాలండి సమాజం మొత్తంలో. పంచ పరివర్తన అని చెప్పారు. ఇది శాఖకు ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు, ప్రతి ఒక్కరం చేయవలసినటువంటిది. ఒకటి, కుటుంబ విలువల్ని కాపాడుకోవాలి. ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా జీవించాలి. రాముడి యొక్క కుటుంబం ఎంత ఆదర్శంగా ఉండిందండి. అడవులకు వెళ్ళొస్తానని చెప్పేసి రాముడు చెప్తే సీతమ్మ వారు అన్నారు, నేను వస్తా అని చెప్పేసి చెప్పారు. నువ్వెక్కడికమ్మా, చాలా కష్టాలు ఉంటాయి, వద్దని చెప్పేసి చెప్పాడు. సీతమ్మ వారు చెప్పారు, ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు, నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరు అనేను సీత. కష్టాలుంటాయి వద్దని రాముడు చెప్తే నీడను వదిలిపెట్టి ఎట్లా వెళ్తావని చెప్పేసి అడిగింది. కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సంబంధం కేవలం శారీరకమైనటువంటిది కాదు, ఇది ఒక అనుబంధం, ఇదే నీడ లాంటిది. ఇది హిందూ జీవన కుటుంబ వ్యవస్థలో ఇంత అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ. సరే, భార్య కాబట్టి వెళ్తాంది, మరి లక్ష్మణుని ఎందుకు వెళ్ళాలండి? సరే, అన్న మీద ప్రేమతో వెళ్తా అన్నాడు, కానీ లక్ష్మణుని యొక్క తల్లి సుమిత్ర వెళ్ళమంది, ఆపలేదండి. కొన్న కొడుకుని పంపిస్తే ఏం చెప్పింది? రామం దశరథం విద్య. రాముడిలోనే దశరథుని చూసుకో, సీతమ్మ వారిలో తల్లిని చూసుకో, అడవినే అయోధ్యగా భావించు, వెళ్ళిరా అని చెప్పేసి పంపించింది. వెళ్ళొస్తా అంటే తల్లి పంపించింది భార్య ఊర్మిళ, మీ నిద్ర నాకు ఇచ్చేసేయండి, అన్నయ్యని రక్షిస్తూ ఉండండి, నేను నిద్రపోతాను 14 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పింది. తను కోరకపోయినప్పటికీ తను అనుభవించడానికి, సింహాసనం ఎక్కడానికి రాజ్యాధికారము తన చేతికి వచ్చింది భరతుడికి. కానీ భరతుడు అన్నాడు, ఈ సింహాసనం మీద కూర్చునేటువంటి అధికారము అన్నయ్యకు మాత్రమే ఉంది, నాకు లేదని చెప్పేసి అన్నాడు. అన్నయ్య యొక్క పాదుకలు తీసుకొచ్చి పెట్టాడు, తను పరిపాలించాడు అన్నయ్య తరఫున. కుటుంబం అంటే ఇదండి. అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట అంటే, రామరాజ్యం రావాలి అని కోరుకుంటే ప్రతి ఒక్క కుటుంబము కూడా ధర్మ సంరక్షణ కోసము ఈ విధంగా జీవించడము. నేను వెళ్ళను అని చెప్పేసి రాముడు అంటే ఎవ్వరూ వ్యతిరేకించేవారు కాదండి. నేను అడవికి వెళ్ళను అన్నాడు అనుకోండి, ఎవరైనా వ్యతిరేకిస్తారు? ఆ రోజున వ్యతిరేకించరు ఎవరు కూడా, అందరూ సంతోషిస్తారు.
కానీ రాముడు అట్లా లేదండి. నా యొక్క వ్యక్తిగతమైనటువంటి సుఖము కంటే ధర్మస్థాపన చాలా ముఖ్యమైనది అనుకున్నాడు రాముడు. వెళ్ళాడు. రెండోసారి అడవికి పంపించినప్పుడు యాగం చేస్తున్నటువంటి వార్త విన్నటువంటి సీతమ్మ వారికి ఆశ్చర్యం వేసింది. భార్య లేకుండా యాగం ఎట్లా చేస్తారని చెప్పేసి కొన్ని గురువు గారిని అడిగింది, ఏమండి యాగం ఎట్లా చేస్తారు, ఏమంటే రాముడు రెండో వివాహం చేసుకున్నాడా? గురువుగారు చెప్పారు, రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యంపై హృదయకునమ్మ అన్నాడు. రెండో పెళ్లి రాముడు చేసుకుంటే రామాయణం మొత్తం వృధా అన్నాడు. కుటుంబ వ్యవస్థ అంటే రాముడిని చూసి నేర్చుకోవాలంటే. అటువంటి ఆదర్శవంతమైనటువంటి హిందూ కుటుంబంగా మన కుటుంబం తీర్చిదిద్దబడాలి. అంటే మన కుటుంబం ఆ విధంగా హిందూ కుటుంబంగా ఉందా లేదా? పిల్లలకు అటువంటి ఆలోచనలు కలిగిస్తున్నామా లేదా? ఉదయం లేచిన తర్వాత రాత్రి లోపల పిల్లవాడు ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరము ఒక్క నిమిషమైనా సరే దేవుడికి దండం పెట్టుకుంటున్నామా లేదా? అప్పుడప్పుడు కలిసి అందరం కలిసి భోంచేస్తున్నామా లేదా? కానీ మన యొక్క ఆచార సాంప్రదాయాల్ని కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళము అప్పుడప్పుడు బంధుమిత్రులు అందరం కలిసి పాటిస్తున్నామా లేదా? ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. రెండవది, హిందూ అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటూ జీవించడము. ఈ భూమి తల్లితో సమానం మనకి. ఈ భూమి కేవలం మట్టి ముద్ద కాదు ఇది. కానీ భూమాతను కాపాడుకోవాలి, నీటిని వృధా చేయకూడదు, మొక్కల్ని అనవసరంగా నరకూడదు, అవకాశం ఉంటే తప్పకుండా మొక్కల్ని పెంచాలి. పెద్ద పెద్ద అంతఃపురంలో ఉండేటువంటి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత అడవిని నరికివేసి అంత పెద్ద కుటీరాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకోలేదు. అన్ని మొక్కల్ని కాపాడుకుంటూనే తనకు జీవించడానికి కావలసినటువంటి మాత్రమే కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు రాముడు. రాముడి యొక్క జీవితం అంటే పర్యావరణ హితంగా జీవించడం. ఈ భూమి మీద ప్లాస్టిక్ వేసేసి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వేసి నాశనం చేస్తున్నాం అండి. ఈ భూమాతను ఇబ్బంది పెడుతున్నాం మనము. కానీ మన కన్న తల్లి కంటే శ్రేష్టమైనటువంటి ఈ భూమాతను కష్టపెట్టి మనం ఇక్కడ సుఖంగా ఉంటాం. కానీ 3 సంకల్పం చేసుకోవాలి. నీటిని అనవసరంగా వృధా చేయకూడదు. సంవత్సరానికి ఒక్కసారైనా ఒక మొక్కని మనం నాటగలగాలి, పెంచగలగాలండి. ఒక్కొక్కరము సంవత్సరం ఒక్కొక్క మొక్కను నాటేసి పెంచుతుంటే దేశంలో 140 కోట్ల మొక్కలు పెంచబడతాయి. 5 సంవత్సరాల్లో 700 కోట్ల మొక్కలు దేశంలో పెంచబడతాయండి. పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. ప్రతి ఒక్కరి మనసులో సంకల్పం చేసుకోవాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం మానేయాలి. మన ఇంట్లో ఉపయోగించేటటువంటి పాల ప్యాకెట్తో సహా చెత్తబుట్టలో వేసి బయట పడేయకూడదు. దాన్ని ఇక్కడ దాచిపెట్టాలి. ఒక బాటిల్లో ఒక సంచిలో పెట్టేసేయాల. ఈకో బ్రిక్ అని చెప్పేసి అన్నారు. ఈ విధంగా భూమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాము, కోరికలు కోరుకుంటాము, ప్రార్థిస్తాము. శ్రీదేవి భూదేవి స్వామివారికి. బయటికి వచ్చేసి ప్లాస్టిక్ని కిందేస్తాము, నీటిని వృధా చేస్తాము, మొక్కలు నరికేస్తాము, రసాయనాలు వేస్తాము. ఈ భూమిని, భూదేవిని బాధపెట్టి స్వామివారిని నా యొక్క కోరికలు తీర్చమంటే స్వామివారు ఎట్లా తీరుస్తాడు? ఇక్కడ స్వామివారి యొక్క ఆశీస్సులు మనకు కలగాలంటే ఆయన యొక్క ధర్మపత్ని అయినటువంటి భూదేవిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదా కాదా? ఇది మనసులో పంచుకోండి. కానీ కేవలం మన యొక్క భక్తి పూజల రూపంలో, వ్రతాల రూపంలో ఉండడం మాత్రమే కాదు, భగవంతుడు కోరిన పద్ధతిలో జీవించడం ఏదైతుందో అది నిజమైనటువంటి భక్తి. ఆచరణ రూపంలో ఉండేటువంటి భక్తిని చూపించారు మనం. దేవుడు నన్ను ఎంత బాగా పూజించావు చూడడు, ఎంత బాగా జీవిస్తున్నావు ఇది గమనిస్తాడు, చూస్తాడండి. ఒకటి పర్యావరణ హితంగా జీవించడము. 3వది సమరసత.
ఏ కులానికి చెందిన, ఏ భాష మాట్లాడినా, ఏ అంతస్తుకు చెందిన అందరినీ గౌరవించేటువంటి తత్వం ఉండాలి. దేవుడు ఒక్కడే అందరిలో ఉన్నాడు, నమ్ముతున్నాము. నాలో ఉండే భగవంతుడే ఎదుటి వ్యక్తిలో ఉన్నాడు. మరి అతన్ని కులం ఆధారంగా తక్కువ చేసి చూడడం ఏంటి? అంతస్తు ఆధారంగా తక్కువ చేసి చూడడం ఏంటి? తప్పిదే. ఎప్పుడైతే అందరినీ సమానంగా గౌరవిస్తామో అప్పుడు భగవంతుడు మనని చూసి ఇష్టపడతాడు. కర్ణాటక ఉడిపి మనం వెళ్తే కృష్ణుడి యొక్క దేవాలయం ఉందండి. ఆ కృష్ణుడి యొక్క దేవాలయంలోకి వెళ్తే ముందు తలుపు మూసేస్తుంది, వెనక్కి తీసుకెళ్లారు. వెనకాల కిటికీ ఉంది. ఆ కిటికీలో నుంచి కృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్నాము. ఆ కిటికీ పైన రాసింది కనకదాసు కిటికీ అని చెప్పేసి. ఏంటండి అని చెప్పేసి అడిగితే, కనకదాస్ అనేటువంటి కృష్ణుడి యొక్క భక్తులు అంటరాని వాడని చెప్పేసి దేవాలయంలోకి రానియకపోతే అతను వెనకాల నిలబడి బాధపడుతూ ఏడుస్తూ కృష్ణుడిని ప్రార్థిస్తుంటే కృష్ణుడు వెనక్కి తిరిగిపోయాడు. అక్కడ గోడ విరిగిపోయింది. కిటికీ ఏర్పాటు చేశారు, కనకదాస్ కిటికీ. కనకదాస్కి దర్శనం ఇచ్చాడు కృష్ణుడు. ఇక్కడ కృష్ణుడు కనకదాస్ యొక్క కులం చూడలేదు, భక్తి చూశాడు. రాముడు శబరి యొక్క కులం చూడలేదు, భక్తిని చూశాడు. కానీ రాముణ్ణి కృష్ణుణ్ణి పూజించేటువంటి మనము ఎదుటి వ్యక్తి యొక్క కులము చూడకూడదు, అతని యొక్క గుణము, అతనిలో ఉండేటువంటి భగవంతుని చూడగలగాలి. ఇక్కడ సామాజిక సమరసత అన్నారు. నాలుగోది స్వదేశీ చెప్పారు. ఇప్పుడు మనకు ఉమామేశ్వరరావు కూడా చెప్పారు, స్వదేశీ. మన దేశంలో తయారైనటువంటి వస్తువులు వాడుకోవాలి. ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఏ దేశం అయినప్పటికీ అమెరికా లాంటి దేశం కూడా నా దేశం బాగుండాలని చెప్పేసి అనుకుంటాడు. మరి మనం అనుకోకలేదా? కానీ నా దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని నేను మొదట వాడతాను, లేనటువంటివి మాత్రమే విదేశాల నుంచి తీసుకుంటాను. ఏదైనప్పటికీ వస్తువులు కానీ టెక్నాలజీ కానీ. స్వభాష. విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావచ్చండి, కానీ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేటువంటి ప్రతి ఒక్కరికి తెలుగు తప్పకుండా రావాలా. ఇంగ్లీష్ మీడియంలో చదవడం తప్పు కాదు, కానీ తెలుగులో మాట్లాడితే చిన్న చూపు చూసేటువంటి మనస్తత్వం ఉండకూడదు. ఇక్కడ పిల్లలకి తెలుగు తప్పకుండా నేర్పించాలి. మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటుంది, ఆహ్వానం వేస్తాము. మనం వేసేటువంటి ఆహ్వానం, మనం పిలిచేటువంటి వాళ్ళు తెలుగు రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు? లేనప్పుడు ఆంగ్లంలో ఎందుకు వేయాలి? తెలుగులోనే వేసుకుంటే సరిపోతుంది కదా. కొన్ని స్వదేశీ వస్తువులు, మన భాష, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన పండుగలు, ప్రతి ఒక్క దాన్ని కూడా మనదైనటువంటిది ఏదైతుందో దీన్ని మనం స్వీకరించాలి, ఆచరించాలండి. మనదైనటువంటి దాని పట్ల గర్వంగా ఉండాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, బాగా చదువుకున్న తర్వాత మనదైనటువంటిది అంటే వెనక్కి వెళ్ళిపోవడమేమో, ఎడ్ల బండ్లకు వెళ్ళడమేమో అని చెప్పేసి కాదు. ఆంగ్లంలో చెప్తుంటారు, వీ హ్యావ్ టు మోడర్నైజ్ బట్ నాట్ వెస్టర్నైజ్ అంటారు. ఆధునీకరణ కావాలి, పాశ్చాత్యీకరణ కాదు. ఒకటి సైన్స్, టెక్నాలజీ మనిషికి ఉపయోగపడేటువంటిది ఏదైతుందో దాన్ని స్వీకరించాలి. కానీ మన యొక్క సాంస్కృతిక మూలాలు ఏవైతున్నాయో దీన్ని వదులుకోకూడదు. దీన్ని కాపాడుకుంటూ ఏవైతే స్వీకరించాలో దాన్ని స్వీకరించాలి. చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తాం, ఆ డిస్ప్లేలో కనబడుతుంటుంది నచ్చినటువంటి సైజ్, నచ్చినటువంటి కలరు, నచ్చినటువంటి డిజైన్, కావలసిన రేట్లో ఉంది. షాప్ అని అడిగా, ఏమండి చాలా బాగుంది ఇది ఇవ్వండి అని చెప్పేసి. భరత్ గారు మీది 10వ నెంబర్ సైజు కదా, 8వ నెంబర్ ఉంది తీసుకుంటారా అని చెప్పేసి అడిగారు. జీవితంలో ఎప్పుడైనా సరే 8వ నెంబర్ తీసుకుంటామండి? నా కాలు 10 అయినప్పుడు ఏ సైజు తీసుకుంటాము? 10 తీసుకుంటాం. డిజైన్ నచ్చొచ్చు, కలర్ నచ్చొచ్చు, రేటు సరిపోవచ్చు, కానీ నా కాలుకి సరిపోకపోతే దాన్ని తీసుకో మనము. కానీ ప్రధానమైనటువంటిది ఏంటి? నా కాలుకి సరిపోయిందా లేదా? కానీ విదేశీది ఏది అయినప్పటికీ కూడా ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ సంస్కృతికి, ఈ సమాజానికి సరిపోనటువంటిది దాన్ని ఈ దేశం వదిలేయాలంతే. ఈ దేశానికి ఏదైతే ఫిట్ అవుతుందో, ఏదైతే సరిపోతుందో దాన్నే స్వీకరిస్తాం మనం. చెప్పారు, గో ఉత్పత్తులు మన ఇంట్లో వాడుతున్నామా లేదా? నిన్న ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి
బీజేపీ పార్టీ వాళ్ళు ఖాదీ సంత అని చెప్పేసి, చేనేత ప్రదర్శన అని చెప్పేసి పెట్టారు. మీరు వాడుతున్నటువంటి బట్టల్లో ఒక 25%, 30% అయినా సరే చేనేత ఉందా లేదా? మన ఇంట్లో గో ఉత్పత్తులు ఉన్నాయా లేవా? మన ఇంట్లో వాడుతున్నటువంటి ప్రతి ఒక్కటి స్వదేశీ వస్తువా కాదా? ప్రతి ఒక్కటి ఆలోచించుకోవాలంటే. 5వది సివిక్ సెన్స్, పౌర విధులు. చట్టాన్ని గౌరవించడము, ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి నియమాన్ని పాటించేటడం. ఎప్పుడైతే సమాజం మొత్తం కూడా పౌర విధుల్ని ఆచరించేటువంటి సమాజంగా తయారవుతుందో అప్పుడు క్రమశిక్షణ ఏర్పడుతుంటుంది, దేశం ముందుకెళ్తుంది. ఇక్కడ మనందరం కూడా ఆ విధంగా దృష్టి పెట్టేసి ఈ 5 విషయాల్లో కుటుంబ విలువల్ని కాపాడుకోవడము, పర్యావరణ హితంగా జీవించడము, సోషల్ హార్మోనీ, సామాజిక సమరసత, ఏ కులమైనా ఏ అంతస్తైనా అందరినీ గౌరవించడము, స్వదేశీ, 5వది పౌర విధుల్ని ఆచరించడం. ఈ 5 విషయాల్లో సమాజంలో చక్కటి మార్పుని తీసుకురావాలి. కానీ దీనికోసం అని చెప్పేసి మనందరం కూడా ఈ రోజున సంకల్పం చేయాలి. నేను వ్యక్తిగా నేను ఏ విధంగా ఆచరిస్తాను ఇవి. 2వది నా కుటుంబంలో వీటిని యొక్క ఆచరణ ఏ విధంగా తీసుకొస్తాను. 3వది నేను పనిచేసేటువంటి స్కూల్ అయితే స్కూలు, ఆఫీస్ అయితే ఆఫీసు, షాప్ అయితే షాపు, సంస్థ అయితే సంస్థ, అక్కడ ఎట్లాంటి మార్పు తీసుకొస్తాను. శాఖ ఆ గ్రామంలో ఎటువంటి మార్పును తీసుకొస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎప్పుడైతే ఇట్లా ఆలోచిస్తామో సమాజంలో చక్కటి మార్పు వస్తుందండి. ప్రపంచం ఈ రోజున భారతదేశం వైపు చూస్తున్నది. ఎందుకంటే మిగిలినటువంటి ఏ దేశాన్ని నమ్మినప్పటికీ ఆ దేశం మిగిలినటువంటి దేశాన్ని నాశనం చేసేస్తుంది. చైనా, అమెరికా, రష్యా, ఈ దేశాలన్నీ కూడా ఇతర దేశాలని నాశనం చేసి తను పైకి రావాలనుకుంటుంది. కానీ కేవలం భారతదేశం మాత్రమే తనతో పాటు అందరినీ పైకి తీసుకెళ్లాలనుకుంటుంది. కానీ తనతో పాటు పైకి తీసుకెళ్లేటువంటి భారతదేశంతో పాటు ఉన్నట్టయితే నేను కూడా పైకి వెళ్తాను, ఈ నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. ఆ నమ్మకం ఎప్పుడు కలుగుతుందంటే ఆచరిస్తున్నప్పుడు. మనం ఆచరించకపోతే ప్రపంచానికి నమ్మకం కలగదు. మనం ఆచరించకపోతే ఆ అర్హత మనం పొందలేము. అర్హత పొందకపోతే భగవంతుడు మన యొక్క కోరికను తీర్చడు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా గుడి పైన శివాలయం ఉందండి. అర్జునుడు తపస్సు చేశాడు. మహాభారత యుద్ధం రాబోతున్నదే కాబట్టి అనేక రకాల ఆయుధాలు కావాలి. కాబట్టి తపస్సు దేనికోసం చేశాడంటే శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాలని చెప్పేసి తపస్సు చేశాడు. అర్జునుడు తపస్సు చేశాడు కదా, కృష్ణుడి యొక్క భావమణితి కదా, ధర్మరాజు యొక్క సోదరుడు కదా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విలుకాడు కదా, ఇచ్చేద్దామని చెప్పేసి టక్కున వచ్చేసి ఇచ్చేయలేదండి. ఘోరమైనటువంటి తపస్సు చేసిన తర్వాత మారువేషంలో శివుడు వచ్చి అర్జునుడితో యుద్ధము చేసి ఇంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని ఇస్తే దీన్ని సంభాళించుకోగలుగుతాడో, సద్వినియోగపరుస్తాడు అనేటువంటి నమ్మకం శివుడికి కలిగిన తర్వాత మాత్రమే ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడండి. కానీ దేవుడైనప్పటికీ నేను మంచివాడిని కోరితే ఇవ్వడండి. నువ్వు మంచివాడివి కావచ్చు, కానీ కోరుతున్నటువంటి కోరికని కావలసిన అర్హత నీకుందా లేదా చూస్తాడు. అర్హత లేకపోతే దేవుడు ఇవ్వడు. ఇక్కడ ఈ దేశం ప్రపంచంలో గొప్ప దేశం కావాలి, పరమవైభవ స్థితి కావాలి, రామరాజ్యం కావాలి. అది పొందడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించాలంటే ముఖ్యంగా ఈ 5 విషయాలు మనం మార్పు తెచ్చుకున్నట్టయితే ఆ అర్హతని మనం పొందుతాము. ప్రపంచం మనని స్వీకరిస్తుంది, అంగీకరిస్తుంది, మనతో పాటు కలిసి నడవడానికి సిద్ధమవుతుంటుంది. అటువంటి శక్తిని, అటువంటి మార్పుని, ఆ మార్పుకి కావలసినటువంటి శక్తిని సమాజంలో కూడగట్టడానికి సంఘ శాఖని గ్రామ గ్రామానికి తీసుకెళ్ళాలి. దానికోసం అని చెప్పేసి మన యొక్క సమయాన్ని మనం ఇవ్వాలి. పరం వైభవ స్థితి అంటే సంఘటిత సమాజం యొక్క స్థితే పరం వైభవ స్థితి. ఎక్కడైతే సమాజం మొత్తం కూడా గ్రామము, మండలము, ఖండ, దేశం, హిందూ సమాజం మొత్తం కూడా కలిసిమెలిసి సంఘటితంగా ఉంటుందో అక్కడ తన ముందుండేటువంటి అన్ని రకాల సమస్యలకి కావలసిన పరిష్కారాన్ని అయితే వెతుక్కుంటుంది.
దీపం ఒక చోట వెలిగించిన తర్వాత చీకటి సహజంగా దూరం వెళ్ళిపోతుందండి. చీకటి ఉండదు అక్కడ ఇంకా. కానీ మన యొక్క బాధ్యత ఏంటంటే హిందూ సంఘటన అనేటువంటి దీపాన్ని వెలిగించినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం లోపల నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునేటువంటి భావన ప్రతి ఒక్కరిని సోదరుగా భావిస్తూ అందరితో పాటు కలిసి పనిచేసేటువంటి స్వభావం కలిగేటువంటి వ్యక్తుల్ని తయారు చేసినప్పుడు ఈ దేశం గొప్ప దేశం ఎదుగుతుంది. ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే అత్యంత భక్తితో శ్రద్ధతో విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఎన్ని రకాల కష్టాలు పెట్టినప్పటికీ అతని మనస్సులో ఎక్కడ కూడా ఆ దేవుడి పట్ల నమ్మకం పోలేదండి. కన్న తండ్రి ఇబ్బంది పెట్టినప్పటికీ ఎక్కడున్నారా నీ హరి అంటే ఎక్కడ లేడు అని చెప్పేసి చెప్పాడు. ఈ స్తంభంలో ఉన్నాడన్నాడు, కొట్టాడు, పట్టుకొచ్చాడు. ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే భక్తితో శ్రద్ధతో విష్ణుమూర్తిని ఆరాధించాడో ఆ విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడో మనము సంఘ స్వయం సేవకులము అత్యంత భక్తితో శ్రద్ధతో హిందూ సమాజం అనేటువంటి పరమేశ్వరుని ఆరాధించాలి. ఎప్పుడైతే మనం హిందూ సమాజాన్ని సేవిస్తామో, ఆరాధిస్తామో, సంఘటితపరుస్తామో, చైతన్యపరుస్తామో ఆ హిందూ సమాజమే నరసింహస్వామి రూపంలో తన ముందు ఉండేటువంటి అనేక మంది రాక్షసుల యొక్క సంహారం చేస్తుంది. మనందరి యొక్క బాధ్యత ఒకటే, అత్యంత భక్తితో శ్రద్ధతో హిందూ సమాజ సేవ చేయడమే. అటువంటి సేవ చేయడానికి కావాల్సినటువంటి సంకల్పాన్ని మన మనసులో పెట్టుకున్నట్టయితే ఆ దుర్గమ్మ మనకు కావలసినటువంటి ఆశీస్సులను ఇస్తుంది. ఆ తల్లి యొక్క ఆశీస్సులతో అత్యంత విలువైనటువంటి మన యొక్క సమయాన్ని సంఘ కార్యానికి ఇచ్చేసి సంఘ కార్యము వేగంగా ముందుకు వెళ్తూ తన యొక్క లక్ష్యమైనటువంటి ఈ దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా పరం వైభవ స్థితిని సాధించడము, ఆ లక్ష్యాన్ని మన కళ్ళతో మనందరం కూడా రాబోయే కొద్ది సంవత్సరాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.